అందరికీ మా విద్యాశాఖ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కల్లూరు మండలానికి వచ్చి మా స్కూల్లో పీఈటీ గారు వచ్చి, మేడం ఒక మంచి మాస్టర్ ఉన్నారు, తెలుగు మాస్టారు, మీ అభిరుచికి తగ్గట్టు మీ పాఠశాల అభివృద్ధికి నోచుకునే విధంగా మీరు కళలకు తగ్గట్టు ఒక మంచి తెలుగు మాస్టర్ ఉన్నారు, దానికి ఒక సార్ని ఒప్పించాలి, అది మీరైతేనే ఒప్పిస్తారు అంటే విజయ్ కుమార్ గారిని పిలిపిస్తే అసలు నాకు ఆ వేముల శ్రీనివాస్ గారు అని ఒక తెలుగు పండితుడు సార్, వెల్కమ్ సార్, ఒక తెలుగు పండిట్ గారు ఉన్నారని కానీ ఒక సార్ ఉన్నారని కానీ నాకు తెలియదు. అట్లీస్ట్ రఘునాథ బంజర్లో చేస్తున్నారని కూడా నాకు తెలియదు. అయితే మేడం మాకు చాలా అవసరం ఉంది ఆ సార్ అంటే, లేదు సార్ నాకు తప్పనిసరిగా కావాలి, నాకు 10వ తరగతి పిల్లలు 80 మంది ఉన్నారు, నాకు కావాలి అని అడిగి తెచ్చుకున్నాను. రావడమే పరిచయం చేసుకున్నారు నేను శ్రీనివాస్ తెలుగు అని. ఆ రోజున ఇంకా నేను మర్చిపోలేను, అసలు పరిచయమే లేదు కానీ ఆ రోజు నుంచే నేను నాకు తమ్ముడు అనుకున్నాను. నేను ఆయన్ని ఎంత దగ్గరంటే నాకు అర్ధరాత్రి అయినా కానీ పాఠశాలకు సంబంధించి కానీ సబ్జెక్టుకి సంబంధించి కానీ ఇతరత్ర ఏదైనా మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయగలిగేంత దగ్గర అయిపోయారు ఆయన గారు. అందరికంటే ముందు పాఠశాలకి పీఈటీలతో పాటు సమానంగా అంతకంటే ముందు కూడా నేను చెప్పిన పని చేయడానికి పాఠశాలలో అడుగుపెట్టే మనిషి శ్రీనివాస్ గారు. ఎంత పంక్చువల్, ఎంత సిన్సియరు. ఏదో చనిపోయాక ఇట్లనే చెప్తారనుకోమాకండి, నిజం. నేను కలిసి పనిచేసాను ఒక 4 నెలలు, వేరే డిప్యుటేషన్ వేరే దగ్గరికి వెళ్ళారేమో కానీ మళ్ళీ గొడవ చేసి మళ్ళీ తెప్పించుకున్నాను నేను. ఆ రోజు పొద్దునే మొన్న వర్క్ అడ్జస్ట్మెంట్లో తీసేశారని అన్నారు. ఇక్కడే ఉన్నారు విజయ్ కుమార్ గారు, శ్రీనివాస్ గారి నుంచి నా పాఠశాల నుంచి తీసేస్తే బీభత్సమైంది సార్ అన్న. ఇదే పదం వాడే, గుర్తుందో లేదు. ఏం వర్క్ అడ్జస్ట్మెంట్ ఎలా జరిగినా కానీ నా దగ్గర నుంచి ఒక్క అడుగు కూడా నేను శ్రీనివాస్ గారిని కదలనివ్వనని చెప్పాను. ఏం చేద్దాం సార్, 75 మంది పిల్లలు ఉన్నారు 10th క్లాస్ వాళ్ళు, మీకెందుకు మేడం, మీరు హాయిగా మీ విజిట్స్ చేసుకోండి, పాఠం చెప్పే బాధ్యత మాదే అని తీసుకున్నారు. అందులో ప్రథములు ఆయన. ఓ సెక్షన్ని 10th క్లాస్ హ్యాండిల్ చేస్తున్నారు, చక్కగా సిలబస్ చెప్పుకుంటున్నారు, అప్డేట్ ఇస్తున్నారు. ఏ విషయంలోనైనా కానీ నాకంటూ ఒక సోదరుడిగా నాకు బలంగా నాకు వెన్ను తట్టి నా పనులకి ఎప్పుడు ఆయన భుజమిస్తూ వచ్చారు. ఆయన స్కూల్లో కూడా ఎవరితో ఎప్పుడు ఒక వివాదం పెట్టుకోవడం కానీ పరుషంగా ఒక పదం మాట్లాడడం కానీ ఆయన నా దగ్గర చేసిన 2 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకో మరి ఈ 2 సంవత్సరాలు చిన్న అనుబంధం కూడా అసలు ఇంత షార్ట్ పీరియడ్ కూడా ఎందుకు మా స్కూల్కి నేను డిప్యుటేషన్ తెచ్చుకున్నాను అని చాలా బాధపడతా. అసలు ఇంత బంధం ఏర్పడడానికి ఆ సోదర భావాన్ని ఎంత బాగా కలిగిస్తారంటే, ఎంత కంఫర్ట్ జోన్లో ఉంచుతారంటే మనుషుల్ని అంత కంఫర్ట్ జోన్లో ఉంచుతారు. ఆ స్త్రీలను అయితే ఎంత గౌరవిస్తారంటే అంత దూరం. నాకైతే ఆ రోజు గుండె పగిలిపోయింది విన్నప్పుడు. మా స్కూల్లో ఏమి రాజకీయాలు ఉండవండి. స్కూల్ అంటే టీచర్లు చాలా నాలెడ్జ్ ఎక్కువ, ఒకరికొకరు పడదు, ఆ యూనియన్ ఈ యూనియన్ అని. మాకు అలా ఉండదండి. మా స్కూల్ గ్రూప్ కూడా ఫ్యామిలీ అని ఉంటుంది, జిహెచ్ఎస్ కల్లూరు ఫ్యామిలీ అని ఉంటుంది. మంచి ఒక ఎదిగిన బిడ్డను కోల్పోయినట్టుంది మా బడి. చాలా చాలా చిన్నపోయింది మా స్కూల్. ఒక 10th క్లాస్కి యాక్షన్ ప్లాన్ తయారు చేయాల్సిన మనిషికి మేమొచ్చి పాటించాల్సిన దుస్థితి వచ్చిందని బాధపడుతున్నాం మేము. ఎంతగా అంటే తను ఒక 39 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలున్న తన యూనియన్ కూడా నా కోసం పోరాటం చేశాడు. వీళ్ళకి తెలుసు నా ఒక్క మాట వీళ్ళు గౌరవించలేదని, నేను బాధపడుతున్నానని వీళ్ళందరితో విభేదించి ఒక రోజంతా వీళ్ళతో మాట్లాడలేదు నా కోసం. అంటే ఆయన నాకెంత సోదరుడు, ఎంత ఆత్మీయుడు, నా కోసం ఎంత పనిచేశాడు అనే దానికి అంత పెద్ద ఉదాహరణ ఉండదు.
విజయ్ కుమార్ గారు ఒక మాట అన్నారు, 39 ఏళ్ల మా బంధాన్ని మీ 2 ఏళ్ల బంధం కోసం పెద్ద ప్రశ్నార్థకం చేశాడు మేడం శ్రీనివాస్ గారు అని అన్నారు. నిజంగా ఆయనకు అంత అభిమానం రావడానికి తెలుసు నేనేంటో, నా ప్లాన్స్ ఏంటో, నాకెంత ప్యాషన్తో నేను వర్క్ చేస్తాను, ఎంత నీతిగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, ఎంత ఎక్యురసీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తానో ఆయనకి తెలుసు. దగ్గరుండి అన్నీ చూశాడు. ఏహెచ్ఎం 10ంటికి రేపటి ప్రోగ్రాం గురించి మెసేజ్ పెట్టరు మేడం. తిని హాయిగా ఉండాల్సిన మీరు ఇంకా ఆలోచిస్తున్నారు మేడం. మీకెప్పుడు నేనుంటా, నేనున్నంత కాలం. మరి ఆ మాట ఎందుకన్నారు? నేనున్నంత కాలం మీ మీద ఈగ వాలనివ్వను మేడం. మీకు నేను పెద్ద షోల్డర్ని, మీకు రైట్ హ్యాండ్ని. నేనున్నంత కాలం మీరు కల్లూరు మండలంలో ప్రశాంతంగా ఉండొచ్చు మేడం అన్నారు. ఎంత అష్యూరెన్స్ ఇచ్చిన మనిషి ఈరోజు ఈ స్థితిలో నేను ఆయన సంస్మరణ సభకు రావాల్సిన శ్రద్ధాంజలి ఘటించడానికి రావడం అనేది అది ఎవరు తీర్చలేని లోటు. అది మా పాఠశాల అంతా కూడా చిన్నపోయి పిల్లలందరూ ఇవాళ ఎంతో బాధపడుతున్నారు. ఏదో మనిషికి 2 రకాల వైరాగ్యాలు ఉంటాయంట. ఒకటి శ్మశాన వైరాగ్యం, ఇంకోటి ప్రసూతి వైరాగ్యం. ప్రసూతి టైంలో అనుకుంటుందంట, అబ్బా జీవితం ఇంత కష్టం, ఇక నుంచి పిల్లల్ని కనొద్దు అనుకుంటుందట తల్లి. అయినా పుట్టిన బిడ్డను చూసుకొని మురిసిపోతుంది. అలాగే శ్మశాన వైరాగ్యం కూడా వస్తుంది. ఎంత చేసినా జీవితం ఇంతే కదా అనిపిస్తుంది. అయితే అంతే ఈజీగా మనం కూడా మన తనువుని చాలించలేం. కాబట్టి ఇలాంటి మంచి ఆదర్శమూర్తిని, మంచి స్నేహశీలి, నిరాడంబరంగా ఉంటారు, ఎంత నిగర్వి. ఒక హెచ్ఎంకి ఇలాంటి టీచర్లు కానీ ఉంటే బడులు వెలిగిపోతాయండి. నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఆ శ్మశాన వైరాగ్యం నుంచి మనమందరం కూడా బయటకు వచ్చి ఆయన ఏం చేయాలనుకున్నాడు? మేడం, పేదవాళ్ళకి చదువు అందియాలి మేడం, మనం అవకాశం ఇవ్వాలి. ఆ యొక్క మీ సూత్రం నాకు బాగా నచ్చుతుందని అన్నారు. ఇక్కడ మా టీచర్ కమ్యూనిటీ చాలా ఉన్నారు, తీసుకుందాం అట్లాంటి వాళ్ళ స్ఫూర్తి తీసుకొని. మనం బ్రతికున్నంతకాలం, మనం ఉద్యోగంలో ఉన్నంతకాలం మన పిల్లలకు మంచి సేవ చేద్దాం. మంచి విద్యను అందించి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టి వాళ్ళని భవిష్యత్తుని తీర్చిదిద్దడం ద్వారా సార్కి శ్రద్ధాంజలి ఘటించడం తప్పించి ఏం చేయలేం. తప్పనిసరిగా ఈ కుటుంబానికి విద్యాశాఖ తరపు నుంచి కూడా అన్ని విషయాల్లో అండగా ఉంటాయి. ఏ బెనిఫిట్స్ రావాలన్నా, ఏదన్నా ఇంత చక్కటి ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు విజయ్ గారిని, తర్వాత టీంని అభినందిస్తున్నా. కుటుంబానికి కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. పిల్లల చదువుల్లో ఫర్దర్ నేను ఈ కల్లూరు నుంచి వెళ్ళిపోయినా కానీ నేను తప్పనిసరిగా వాళ్ళ అంటిల్ అండ్ అప్ టు దేర్ అప్లిఫ్ట్మెంట్ నేను తప్పనిసరిగా వాళ్ళ వెంట ఉంటాను. నేను నా సోదరుడికి నేను ఈ సభాముఖంగా నేను ఇచ్చే మాట అది. తప్పనిసరిగా మనమందరం తలా ఒక చేసి ఆ కుటుంబాన్ని ఆదరించాలి. స్వాతి గారికి, పిల్లలకు కూడా నా సంతాపాన్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us.